బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి తగాదాలో ఓ వ్యక్తి కన్న తల్లిని, తన ఇద్దరు కుమార్తెలను హత్య చేసి పరారయ్యాడు. పొలం తన పేరుపై రాయాలని కొన్నేళ్లుగా తల్లిని వేధిస్తున్నాడు అని, చివరికి హత్య చేసే స్థితికి వచ్చాడని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేటలో ఈ దారుణం జరిగింది. గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు తల్లితో పాటు తన ఇద్దరు కుమార్తెలను హత్య చేశాడు. ఆస్తి తగాదాలతో తల్లి పిచ్చమ్మను గొంతు నులిమి చంపేశాడు. తన ఇద్దరు కుమార్తెలను నీరజ, ఝాన్సీని చంపి పరారయ్యాడు. నిందితుడు వెంకటేశ్వర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి. కిరణ్మయి ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని గోపాలపేటలో హృదయ విదారకమైనటువంటి సంఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఎందుకంటే కనిపించిన తల్లిని, కట్టుకున్న భార్యని, కన్న పిల్లల్ని కూడా చంపినటువంటి మానవ మృగంగా మనం ఈ యొక్క వెంకటేశ్వర్లను చెప్పుకోవచ్చు. గోపాలపేట గ్రామానికి చెందినటువంటి యొక్క వెంకటేశ్వర్లు కూలి పని చేస్తూ, వ్యవసాయ కూలీగా పనిచేస్తూ జీవిస్తున్నాడు. సరే, కుటుంబ తగాదాల నేపథ్యంలో భార్యని ఇంతకు ముందే చంపేశాడు. భార్యని చంపిన తర్వాత ఆ భార్యకు సంబంధించిన కుటుంబ సభ్యులు అయితే పెద్ద మనుషులందరూ కూడా వాళ్ళ పేరు మీద, భార్య పేరు మీద ఒక ఎకరము భూమిని ఆ పిల్లల పేరు మీద రాయడం జరిగింది కిరణ్ భాయ్. దాన్ని దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఇక కొంతకాలం తర్వాత తల్లి, ఈ పిల్లలు, తను అందరు కలిసి కూడా అక్కడనే ఒకే ఇంట్లో జీవిస్తున్నారు. అయితే ఒక దుర్బుద్ధి వచ్చింది, దుర్వ్యసనాలకు బానిసై ఒక దుర్బుద్ధితోటి ఆ పిల్లల పేరు మీద ఉన్నటువంటి భూమిని నాకు కావాలనేటువంటి యొక్క దుర్బుద్ధితోటి వాళ్ళని చంపితే గనక ఆ యొక్క ఎకరం భూమి కూడా నాకే వస్తుందనే భావంతో చాలా హృదయ విదారకంగా కన్న తల్లిని గొంతు నిలిపి చంపేశాడు ఈ తెల్లవారుజామున. తన ఇద్దరు పిల్లల్ని కూడా, కట్టుకున్నటువంటి పిల్లల్ని కూడా చంపడం జరిగింది. ఇట్లా చేస్తే ఆ భూమి నాకు వస్తుందనే భావంతో చేశాడు. ఆ చేసిన తర్వాత ఉదయమే ఎప్పుడైతే చనిపోయిండో మళ్ళీ ఏమనుకున్నాడో వెంటనే ఆ ఊరు వదిలిపెట్టి పరారు కావడం జరిగింది. విషయం తెలుసుకున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్, సిఐ కావచ్చు, సాగర్ గారు మరియు స్థానిక ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు కిరణ్ భాయ్. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.